హాయ్ అండి. నేను మీ చైత్ర టైలరింగ్. ఈరోజు నేను మీకు క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, అలాగే 33.5 నడుము లూజు, చెస్ట్ లూజు 34 ఇంచుల కొలతలతో ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్కి పైపింగ్ వేసానండి, అలాగే పఫ్ స్లీవ్స్ పెట్టుకున్నాను. ఆ బార్డర్ వచ్చేసి 1 ఇంచ్ వరకు పట్టీలాగా పెట్టానండి. ఓన్లీ బ్లౌజ్ పీస్కే కుచ్చులు అయితే పెట్టుకున్నానండి. లైనింగ్కి కుచ్చులు అనేది పెట్టలేదు. ఇలా నార్మల్ హ్యాండ్లా కట్ చేసుకున్నాను. ఇలా కుచ్చులు అయితే పెట్టుకున్నాను బ్లౌజ్ పీస్లో క్లాత్కి. ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు. దీనికోసం లైనింగ్ 1 మీటర్ అయితే తీసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ చేసుకున్నానండి. ఫోల్డింగ్ అనేది మన వైపునకి పెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు 5.5 ఇంచులండి, కానీ నేను 4.5 ఇంచులే పెట్టుకుంటున్నాను. ఇందాక మనం హ్యాండ్స్ పఫ్ స్లీవ్స్ అయితే పెట్టుకున్నాం కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా పట్టీలాగా పెట్టుకున్నాం కదా, దానికోసమని లైనింగ్కి 4.5 ఇంచెస్ పెట్టుకొని లాస్ట్లో 1 ఇంచ్ బ్లౌజ్ పీస్లో క్లాత్ అనేది పట్టీలాగా వేస్తానండి. దానికోసం నేను 4.5 ఇంచులే పెట్టుకున్నాను. హ్యాండ్ లూజు పావు తక్కువ 7 ఇంచులు ఉందండి. అలాగే చెస్ట్ లూజు 8.5 ఇంచులు ఉందండి. దీనికి 8.5 ఇంచులకి హ్యాండ్ డౌన్ అనేది 3.5 అనేది పెట్టుకోవాలి. ఇలా స్కేల్తో ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 1.5 ఇంచులు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకొని 8.5 ఇంచులు వచ్చింది కదా, 8.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చులకి పెడుతున్నానండి. అలాగే కింది వైపున కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకోండి. ఇందాక 8.5 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇలా టేపుని పెట్టేసి మిడిల్కి ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇదే సేమ్ టేప్ని మళ్ళీ పైన కూడా ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మిడిల్లో కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్ దగ్గర నుండి పాతొక్క 2 ఇంచులు ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇలా టేప్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కర్వ్ స్కేల్తో కర్వ్ అనేది గీసుకోవాలండి. నేను ఇప్పుడు 1.5 ఇంచులు పెట్టుకున్నాను కదా, ఆ 1.5 ఇంచుల దగ్గర నుండి ఇలా స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి, కర్వ్ అనేది గీసుకోవాలి. నేను స్కేల్ని ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టేసి కర్వ్ అనేది తీయాలండి. ఇలా హ్యాండ్ మార్కింగ్స్ మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసుకుందాము. నేను ఈ లాస్ట్లో 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే పెట్టుకున్నాను కదా, అక్కడ ఒక పావు ఇంచ్ అనేది కింది వైపునకు పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం అయిపోయింది కదా, నేను చూపిస్తున్నట్టుగా క్లాత్ని ఇలా వేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు మనం కర్వ్ తీసుకున్న సైడ్ ఇలా మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఈ హ్యాండ్ని బ్లౌజ్ పీస్ పైన వేసి 4 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి. ఎందుకంటే కుచ్చులు పెట్టుకుంటాం కదా, ఆ కుచ్చుల కోసమని 4 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. నేను లైనింగ్కి కుచ్చులు పెట్టట్లేదండి, ఓన్లీ బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్కే కుచ్చులు అయితే పెడతాను. దానికోసం అనేసి ఎక్స్ట్రా 4 ఇంచులు తీసుకోవాలి కుచ్చులకి. సేమ్ హ్యాండ్స్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచులు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఫోల్డింగ్ అనేది మన వైపునకు ఉండేలా పెట్టుకోవాలి. నేను ఇందాక మెజర్మెంట్స్ చెప్పాను కదా, దాని మీద రాశానండి. చెస్ట్ లూజు, నడుము లూజు. చెస్ట్ లూజు 34 ఇంచులు, అలాగే నడుము లూజు 33.5 ఇంచుల బ్లౌజ్ అండి ఇది. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులండి. కింది వైపున పావు ఇంచు, పై వైపున ఒక హాఫ్ ఇంచు కలుపుకొని 15.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నడుము లూజు 33.5 ఇంచులు కదా, 33.5 ఇంచులని 4 భాగాలు చేసుకుంటే 8 మీదే 3 గీతలు వచ్చిందండి నాకు. అలాగే టక్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకోవాలి.
ఈ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ అండి. దీనికోసం ఫుల్ షోల్డర్ 5.5 ఇంచులు పెట్టుకోవాలి. చంక డౌన్ 6.5 ఇంచులు పెడుతున్నానండి. ఇలా 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం ఫుల్ షోల్డర్ 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, అది 5.5 ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ కొలుచుకుందామండి. చెస్ట్ లూజు 8.5 ఇంచులు ఉంది కదా, ఈ 8.5 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకొని 9.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అలాగే 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చులకు వదిలేస్తున్నాను. ఇప్పుడు ఈ చంక డౌన్ దగ్గర కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచులు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు పెట్టుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని బేస్ చేస్తూ కర్వ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ 8.5 ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. నాకైతే ఒక గీత తక్కువే వచ్చిందండి. ఒక గీత 2 గీతలు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా పర్వాలేదు, చూసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ నెక్ డీప్ కోసం కింది వైపున నాకు 5 ఇంచులు ఉందండి. 5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. నెక్ కోసం 2.5 ఇంచులు పెడుతున్నాను. కింది వైపున 3 ఇంచులు పెడుతున్నానండి. కింది వైపునకి కొంచెం బ్రాడ్గా కావాలి అన్నారు కాబట్టి కొంచెం పెద్దగా పెడుతున్నాను. ఈ కార్నర్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని రౌండ్గా గీసుకోవాలి. నేనైతే రౌండ్ నెక్కే పెడుతున్నానండి. ఇలా స్కేల్తో ఖర్చుల కోసం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్లో టక్స్ కోసం మనం 8 మీద 3 గీతలు వచ్చింది కదా, దానికి ఒక 1 ఇంచు టక్స్ కోసం అనేసి తీసుకున్నాం కదా, అక్కడ నుండి ఇలా టేప్ని ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు కలుపుకొని పై వైపునకి 4 ఇంచులు ఉండేలా మార్కింగ్ అనేది చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తానండి. ఇందాక క్లోజ్ వైపున మన సైడ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపునకు పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్గా వేయాలండి. ఇలా క్రాస్గా వేసుకున్నాం కదా, ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ అదే విధంగా మార్కింగ్ అనేవి చేసుకోవాలి. ఇలా మొత్తం మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేద్దామండి. ఇలా ఈ కింది వైపు నుండి 2 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ పెట్టుకొని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ డీప్ 7 ఇంచులు పెడుతున్నానండి. 7.5 పెట్టుకోవచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్లకి, కానీ నేను 7 ఇంచులే పెడుతున్నాను. భుజాలు ఏం జారవండి. పై వైపున 2.5 ఉంది కదా, ఇక్కడ కింది వైపున నేను 3 ఇంచులు అనేది పెట్టుకుంటున్నాను. ఇలా స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఈ కార్నర్ ఏదైతే ఉందో ఈ కార్నర్ దగ్గర నుండి 1/2 ఇంచ్ అనేది పెట్టుకొని రౌండ్గా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి పై వైపునకి 1.5 ఇంచ్ ఉండేలా పెట్టుకోవాలి హుక్స్ పట్టి వైపుకి. చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి డాట్ వెడల్పు 3 ఇంచులు పెట్టుకోవాలండి. నార్మల్గా ఉన్న వాళ్ళకి 2.5 అయితే సరిపోతుంది. ఇలా చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి ఈ డాట్ కింది వైపున 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడానికి ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ పెట్టుకొని చిన్నగా డాట్స్ పెడుతూ కర్వ్ అనేది తీసుకోవాలి. మెయిన్ డాట్ వెడల్పు 3 ఇంచులు తీసుకున్నాను కదా, అలానే పొడవు కూడా 3 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. హుక్స్ పట్టి వైపున డాట్ పొడవు 2.5 ఇంచులు పెడుతున్నాను. అలాగే ఈ డాట్ పొడవు 3 ఇంచులకు మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇలా 3 డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఇలా నేను చూపిస్తున్నట్టుగా మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా హుక్స్ పట్టి వైపు నుండి
ఇలా కర్వ్ అనేది తీసుకోవాలండి. సైడ్ జాయింట్ చేసే వైపునకి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకోవాలండి. మెయిన్ డాట్ వేసినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా, దానికోసమని సైడ్ జాయింట్ వైపున ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. డాట్స్ పెట్టుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి. షేప్ బెల్ట్ పొడవు 8.5 ఇంచులండి. నేను ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చులకు తీసుకుంటున్నాను. ఖర్చులతో కలిపేసి తీసుకుంటున్నానండి మార్కింగ్స్. హుక్స్ పట్టి సైడ్ 3 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే ఇక్కడ నుండి 3 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ నుండి 2.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా సైడ్ జాయింట్ చేసే వైపున కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నానండి. ఇలా మార్కింగ్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని బేస్ చేస్తూ ఒక లైన్ అనేది కర్వ్ అనేది ఇలా తీయాలి. నేను ఈ మార్కింగ్స్ ఖర్చులతో కలిపి తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ పెట్టుకున్న విధంగా కట్ చేసుకోవాలి.